మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. 7th చాప్టర్ అంటే 7వ అధ్యాయం విజ్ఞాన యోగము దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం. ఇది మన రికార్డింగ్లో 56వ నెంబర్ 56 అన్నమాట. సమగ్ర జ్ఞానము అనేటటువంటి హెడ్డింగ్ ఉంది ఇక్కడ. సమగ్ర జ్ఞానము అంటేనే పరిపూర్ణమైన ఫుల్ జ్ఞానం, అంతా ఫుల్గా తెలుసుకోవడం, కొంచెం కూడా మిగలకుండా ఉన్నది మొత్తం ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవడం అన్నమాట. సమగ్రమైనటువంటి జ్ఞానము అని. మనుషుల్లో మామూలుగా మనకెట్లా ఉంటుందంటే, పరిచయం ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి కారణాలు ఉంటాయి. ప్రతి ఆసక్తికి కారణం ఏంటంటే, వీళ్ళతో మనం స్నేహంగా ఉంటే మనకి మనసుకి చాలా హాయిగా ఉంది, వాళ్ళతో కలిస్తే చాలా సరదాగా ఉంటుంది, వాళ్ళకి మాకు కలుస్తుంది అనే ఒక కారణం ఉంటుంది. అట్లాగే వీళ్ళు మా ఆఫీస్ వాళ్ళు, వాళ్ళతో కలిస్తే నాకు ఎప్పటికైనా ఉపయోగంగా ఉంటుంది అని ఒకసారి ఒకళ్ళతోనూ. ఇంకొకటి ఏంటంటే, నేను ఇవాళ వాళ్ళ పిల్లల్ని నేను వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చూసుకుంటే, రేపు మేము బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు కదా. ఇట్లా ప్రతిదీ ఒక డిపెండెంట్గా, అంటే వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి అనే ఆసక్తి లోపల ఉంటుంది. మనకు పెద్దగా దాని గురించి తెలియదు, కానీ ఉండేది అదే. మనం పట్టించుకోం, క్యాజువల్గా ఉంటాము. అదేవిధంగా ఈ కొంతమంది నాతో సరిగా మాట్లాడరు అంటే, వాళ్ళంటే కొంచెం అయిష్టం ఉంటుంది. నాతో మాట్లాడతారు, నాతో స్నేహంగా ఉంటారు కానివ్వండి, ఎవరెవరితోనో సినిమాలకు పోతారు, ఎవరెవరిళ్ళకో భోజనాల్లో పోతారు. అది కూడా మనకు కష్టంగానే ఉంటుంది. అసూయ, కోపం అవన్నీ ఉంటాయి అన్నమాట మన లోపల. ఉండబట్టి వాళ్ళెవరితో వెళ్తే మనకెందుకు న్యాయంగా, కానీ అట్లా ఉంటుంది. అదొకటి. కోపం, చిరాకు వస్తాయి. వాళ్ళందరిళ్ళకి పోతారండి, మా ఇంటికి వస్తారనుకోండి అంటాం. అట్లాగే మా వాళ్ళు ఈ మధ్య ఏమీ ఆరోగ్యంగా ఉండలేదండి మా కుటుంబంలో కొంతమంది అని అదొక బాధ. ఇంకొకటేమో మా వాళ్ళకి ఏదో అనారోగ్యాలు, పేదరికం, డబ్బులు లేక బాధపడుతున్నారు. కొంతమందికి ఏమో ఉద్యోగాలు దొరకలేదు, మా వాళ్ళ పిల్లకి పెళ్లి సంబంధం కుదరలేదండి. ఈ రకంగా ఎన్నో కారణాలతో దుఃఖం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. ఒకవైపు ఆసక్తి, ఒకవైపు అదే ఆసక్తి వల్ల దుఃఖము, బాధ కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకు పరిచయం ఉన్న వాళ్ళల్లో కొంతమంది మీద కోపతాపాలు, కొంతమంది గురించి దుఃఖము కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నిజంగా మనం కొంచెం సునిశ్చితంగా చూస్తే మనం పెట్టుకున్న సంబంధాలే, మనం వాళ్ళతో పెట్టుకున్న సంబంధం, మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనస్సులో ఎటువంటి సంబంధం ఉంది అనేది మనకు అసలు తెలిసే అవకాశం లేదు. మనం పెట్టుకున్న సంబంధాలు ఇవన్నీ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ సంబంధాల వల్ల మనస్సు ఒక పద్ధతిగా ఉండకుండా అటు ఇటు వేవరవుతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది దాని నడక. కాబట్టి ఇవన్నీ అసౌఖ్యానికే కారణాలు, దుఃఖాన్ని కలిగించేవే. ఈ సంబంధములు అని మనస్సుతో పెట్టుకునేవన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి. నిజానికి అవి బంధాలు, సంబంధాలు కాదు అంటున్నారు. మనస్సులోనే ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా. ఇటుకల నడుమ సిమెంటు సున్నంలాగా మనుషుల మధ్యలో మనస్సు పనిచేసి అతికిస్తూ ఉంటుంది, అక్కడ ఇక్కడ అంటించుకుంటూ ఉంటుంది. దాన్నే శక్తి, ఆసక్తి, సంగము అంటారు అని చెప్పారు. దీని బాధ, ఇలాంటి బాధ లేకుండా ఉండేది ఎట్లాగూ అని మనం ప్రశ్న వేసుకుంటే సమాధానం ఇలా వస్తుందన్నమాట. పైన చెప్పిన సంబంధాలన్నీ కూడా ఇంకొకరి ఎందు ప్రయోజనాన్ని బట్టి, అంటే ఒక కారణాన్ని బట్టి వచ్చినవి. ఇప్పుడు మన వాళ్ళకి సంబంధం కుదరలేదు అంటే మనలో ఉంది టెక్నిక్ అంతా. ఎంతమందికో సంబంధాలు కుదరవు, ఎంతమందికో ఉద్యోగాలు ఉండవు, ఎంతమందో పేదరికంతో ఉంటారు. కానీ వాళ్ళ గురించి మనం అనుకో, మన వాళ్ళకి ఇబ్బంది అయింది అనే బాధ ఉంటుంది. ఆ మన అనే దాంట్లో ఉంది అక్కడ. మనస్సులో తను అల్లుకున్న ప్రయోజనాలని బట్టి ఏర్పరచుకున్న సంబంధాలు ఇవన్నీ కూడా అంటున్నారంటే, మన మనస్సులో ఏ భావం ఉందో దాని ప్రకారం ఆ సంబంధం పెట్టుకుంటున్నాము. కాబట్టి ఈ సంబంధం అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, వాళ్ళ గురించి మనకున్న అభిప్రాయమే తప్ప వాళ్ళతో సంబంధం లేదు. అసలు వ్యక్తితో మనకి సంబంధం పెట్టుకోవటంలా, మనం వ్యక్తిని ప్రేమించట్లా, వ్యక్తిని ద్వేషించట్లా, వాళ్ళ స్వభావాన్ని గురించి మనం అనుకుని మన అభిప్రాయంతో రకరకాలుగా చేస్తున్నాం. మనం వ్యక్తులకు అనేక గుణాలు ఉంటాయి, వాళ్ళ స్వభావాన్ని బట్టి ఏర్పడి మంచిగానో చెడుగానో చూసే వాళ్ళకి తోస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళని గురించి మంచి చెడ్డలు అనేది అనే గుణాలు ఎట్లా ఉంటాయిటంటే,
బెడ్డలతో కలిసిన బియ్యంలాగా మనస్సుకు దొరుకుతూ ఉంటాయి. ఇవి మిక్స్డ్గా ఉంటాయి, ప్యూరిటీ ఉండదు అని చెప్తూ ఉన్నారు. దీంతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఇతరుల గుణాలతో తమకు సంబంధం ఏర్పరచుకొని ఇతరులతో సంబంధం ఉన్నట్టు భ్రాంతి పడుతున్నారు. నిజంగా ఇంకొకళ్ళతో సంబంధం కాదు ఇది, వాళ్ళ స్వభావంతో సంబంధం పెట్టుకుంటున్నాం మనం. పెట్టుకొని అంటే ఇతరులు అంటే ఏమిటో మనకి తెలియదు కదా, మనమే తెలియదు, ఇంకా ఇతరులు ఏం తెలుస్తుంది, అలా చెబుతున్నారన్నమాట. ఎట్లా ఉంటుందంటే చారు కాస్తాము, ఉప్పు, చింతపండు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసి తిరగమాతేసి చారు తింటాం. కమ్మగా ఉందని చారు తింటాము. కానీ మనం తాగేది నీళ్లు, మనం అన్నంలో పోసుకొని తినేది నీళ్లు, చారు కాదు అది. ఈ వస్తువులన్నిటి చేత ప్రభావితమైనటువంటి నీళ్ళు అన్నమాట. దాన్ని చారు చేసేసాం మనం. అంటే అదే రకంగా ఒకరి గుణం ఇంకొకళ్ళ గుణం మీద ప్రభావం, మనస్సులో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చూపించినప్పుడు వాళ్ళు మనని ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళే కారణం అండి అసలు దీనికంతటికీ అని మనుషుని, వ్యక్తిని మనం చూపిస్తాం. కానీ అసలు కారణం ఏంటంటే వాళ్ళ స్వభావం, వాళ్ళ గురించి మనం అనుకునేటటువంటి భావం. అట్లా కాకుండా ఏం చేయిస్తే ఈ బాధలన్నీ పోతాయంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గురించి ఆసక్తి ఏర్పరచుకునే పద్ధతి తెలుసుకోవాలి. అసలు నిజంగా మనం ఏం చేయాలి, మనం చేసేది సంబంధాలు పెట్టుకొని బంధాలు చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇంకొక మనిషితో ఎలా మనం మెలగాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. చక్కగా పర్ఫెక్ట్ పద్ధతి ఏమిటి అని చెబుతూ ఉన్నారు. ఏమి గుణాలు, మనస్సు అనే వాటిని వదిలేసి, అవతలి వాడి గుణాలేమిటి, వాడి స్వభావం ఏంటి, వాడి మనస్సు ఏమిటి, మంచా చెడా, చిన్న పెద్ద, డబ్బున్నవాడ బీదవాడ, ఇవన్నీ అన్నీ వదిలేసి ప్రతి భాగం అతనిలో ఉన్న ఆ వ్యక్తిని గురించి ఆలోచించాలి. ఎదుటివాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిలో ఏముంది, ప్రతి భాగము భగవంతుడి అంతర్యామిత్వమే, భగవంతుడిలోనే ఉన్నాడు వాడు ఫుల్గా. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే తల నుంచి పాదం కాలిగోటి దాకా భగవత్ స్వరూపమే, అది ఇంకేమీ లేదు అక్కడ అని తెలుస్తుందిట. భగవంతుడే అతని రూపంగా ఇన్ని గుణాలతో ప్రవర్తిస్తూ మాట్లాడుతూ రకరకాలుగా ఉన్నాడు. భగవంతుని తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తిలోనూ కూడా నేను అనే పదం ఉన్నది. ఆ తాడు పట్టుకొని వెళ్ళిపోవటం లేదు మనం, అన్నీ నేనులే ఇక్కడ. ఈ పదాన్ని, నేను అనే పదాన్ని గుణాలతో మనసుతో కలిపి అర్థం చేసుకుంటే అహంకారము అంటారు దాన్ని. అంటే మనము, ఈ దేహము, ఈ మనస్సు నేను అని అనుకోవడం అహంకారం. అలాగే అవతల వాడు కూడా వాడి స్వభావము, వాడి మనస్సు అన్నీ వాడు అని అనుకోవడం కూడా మన అహంకారం అని చెప్తున్నారు. దాన్ని అహంకారం అని అంటారు. దాన్నంతా వదిలేసి స్వచ్ఛమైన నేను గురించి తెలుసుకోగలిగితే, ఇతరులలో ఆ భగవత్ స్వరూపాన్ని చూడగలిగితే చక్కటి యోగం సిద్ధిస్తుంది. ఇంకేం అక్కర్లే, ఎక్కడికి పోక్కర్లే, ఏ గురువుల్ని సందర్శించక్కర్లే, ఏ తీర్థయాత్రలు చేయక్కర్లే, ఏ అడవుల్లోకి పోయి తపస్సులు చేసుకోక్కర్లా, పళ్ళు ఫలాలు తింటూ ఉపవాసాలు చేస్తూ శుష్కించిపోక్కర్లా. ఏం చేయాలి, ఎదురుగా ఉన్నవాడు భగవత్ స్వరూపమే, వాడి గుణాలతో వాడి స్వభావంతో నాకు సంబంధం లేదు. ఇవన్నీ పైపైన కనపడేవి, పై విషయాలు మనకెందుకు, అది సాక్షాత్తు భగవంతుడే అనే భావాన్ని మనం పెంచుకున్న కొద్దీ దాని యందు ఆసక్తి కలగాలి. అట్లా ఇతరులలో చూడగలిగితే యోగం సిద్ధిస్తుంది అటువంటి వాడికి. అందుకనే పరమాత్మ చెప్తూ ఉన్నారు, కాబట్టే నా యందు ఆసక్తి కలిగిన మనస్సు వారై నన్ను ఆశ్రయించి యోగాన్ని జోడిస్తూ కలుపుతూ జీవులు నన్ను తెలుసుకుంటున్నారు. జీవులు నన్ను ఎట్లా తెలుసుకుంటున్నారంటే కేవలం నా యందు ఆసక్తి గలవారై, ఏ స్వభావాలు ఏ గుణాలు కాదు, నా యందు ఆసక్తి గలవారై నేను ఎక్కడున్నానో చూడటానికి వెళ్ళి వాళ్ళు ప్రతి మనిషిలో ప్రతి జీవిలో సర్వత్రా నేను ఉన్నానని తెలుసుకొని, అంటే యోగాన్ని జోడించుకుంటూ నన్ను తెలుసుకుంటున్నారు. నన్ను ఆశ్రయించి యోగాన్ని జోడించుకుంటూ ఉన్నారు. వాళ్ళు యోగాన్ని జోడించుకోవటం అంటే ఉన్నదంతా స్వామియే, వేరే ఏదూ లేదు. మనం నమ్మిన భగవంతుడు ఒక చోట ఉన్నాడా, సర్వత్రా ఉన్నాడా మనకి తెలుసు కదా. సర్వత్రా ఉన్నవాడు అయినప్పుడు ఏ ఒక వ్యక్తి ఆయన్ని దాటి పక్కన నిల్చోగలుగుతాడు? సమస్తము ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ఎదటి వ్యక్తి నేనే అనే యోగం సిద్ధింపజేసుకుంటాడు
అని భగవంతుడు చెబుతున్నాడు అన్నమాట. ఆ తెలుసుకునే తెలివే జ్ఞానం, దాని విధానమే విజ్ఞానం, అంటే ప్రాసెస్ అనేది విజ్ఞానం అన్నమాట. ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకా మిగిలేది అంటూ ఏం ఉండదు. ఓహో ఇంత మటుకు తెలుసుకున్నామండి, ఈ కాస్త మిగులుందనే పద్ధతే లేదు అక్కడ. అసలు అన్నీ తెలిసినట్టే, సమగ్ర జ్ఞానము అన్నారు కదా, మొత్తం తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సినది మిగులదు అంటున్నారు. మళ్ళా తెలుసుకున్నా కూడా అదొక్కటే తెలుస్తూ ఉంటుంది, వేరే రెండోది లేదు అని తెలుస్తుంది. అట్లాగాక గుణాలు మొదలైన వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్క విషయం తెలుస్తుంది. భగవంతుడిని చూడటం కాకుండా వాళ్ళు మంచివాళ్ళ కాదా, నేను నిగ్గు తేల్చాలండి అని వాళ్ళ మీద దృష్టి పెడతాం. క్యాజువల్గా అనేక విషయాలు వాళ్ళకి అట్రిబ్యూట్ చేస్తాం, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు, మన ఇష్టం చేసేస్తూ ఉన్నందువల్ల తెలియవలసిన విషయం తెలియకపోగా ఒక్కొక్కటే తెలుస్తూ ఉంటుంది. ఎంతకాలం బతికున్నంతకాలం ఈ ఒక్కొక్కటే తెలుసుకోవటమే సరిపోతుంది, మనకి సిద్ధి అనేది జరిగేటటువంటి ప్రసక్తే లేదు అక్కడ. అలా కాకుండా ఇన్ని గుణాలు ఎవరి యందు ఉన్నాయి, ఈ గుణాలన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడిలోనే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి అని తెలుసుకుని నన్ను ఆశ్రయిస్తే ఆ ఒకే అస్తిత్వం మీకు కనపడుతుంది అంటున్నారు పరమాత్మ. కాబట్టి దాంట్లో ఉన్న సమస్త గుణాలు మీకు దర్శనమిస్తాయి. మీరు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకున్నప్పుడు, అంటే నన్ను ఆశ్రయించినప్పుడు, నన్ను అందరిలో చూసినప్పుడు, నన్ను అంతటా చూసినప్పుడు అన్ని గుణాలు ఒకే ఒక గుణంగా మీకు దర్శనమిస్తుంది. ఇంకా తెలియాల్సింది వేరుగా ఉండకుండా అన్నీ తెలిసిన దాంట్లోనే ఇమిడి ఉంటాయి. అన్నీ తెలుసు అనేటటువంటి స్టేట్ అన్నమాట. అన్నీ తెలిసిన దాంట్లోనే ఇమిడి ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ 1వ శ్లోకం అయిపోయింది. అందరూ ఈ విధంగా గుణాలని చూచి భ్రాంతి పడకుండా, భ్రాంతి అంటే మాయలో పడకుండా, గుణాలలో అంతర్యామిగా ఉన్న నన్ను ఆశ్రయించుతున్నారా అందరూ అని ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ సమాధానం కూడా ఆయనే చెప్తూ ఉన్నారు, లేదు అంటున్నారు. నన్ను ఇట్లా ఎవ్వరూ ఆశ్రయించటం లేదు. ఎక్కువగా మనస్సు గుణాల మీదకే వెళ్ళిపోతుంది అందరి మనస్సు. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటంలోనే జీవితం అంతా కూడా గడిచిపోతుంది. గుణాల వెంట మనస్సు పరిగెత్తుతోంది. చివరికి ఆ గుణాల వెనకాల ఉన్న నన్ను చూడకుండానే చనిపోతున్నారు వాళ్ళందరూ కూడా. చూడటంలో ఆసక్తి, ఇంకో దాని వెంట పరిగెత్తటం. నీకు చూడటానికి ఒక కుతూహలము ఆసక్తి ఉంది, కానీ ఏది తెలుసుకోవాలో తెలుసుకోకుండా వేరే దాని వెంట పరిగెత్తుతున్నందువల్ల అది సిద్ధి జరగటం లేదు. యోగాన్ని జోడించకుండా, యోగాన్ని కలపకుండా యోగాభ్యాసం ఎంత చేసినా ప్రయోజనం లేదు అని చక్కగా చెప్పారు. ఎంతో తేలిక పద్ధతి మనకిస్తున్నారు. యోగాన్ని చేయటం అంటే ఏమిటి? ఇప్పుడు అన్ని పనులు మానుకొని ఎక్కడికి పోయో ఏం చేస్తాం మనం? అవేమక్కర్లే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏ పని చేసుకుంటున్నావో అక్కడంతా భగవంతుడే ఉన్నది. ఒక వంట చేసుకుంటుంటే పాత్రలంతా భగవత్ స్వరూపమే, ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే కంప్యూటర్లు, మనుషులు, టేబుల్స్, కుర్చీలు అన్నీ కూడా భగవత్ స్వరూపమే, ఇక్కడ వేరేది లేదు అనే భావం చాలు అంటున్నారు. న్యాయమే కదా, భగవంతుడు సర్వత్రా ఉన్నప్పుడు వేరే ఈ కుర్చీలకి టేబుళ్ళకి ఎక్కడ చోటు ఉంది? అంతా ఆయనలోనే ఉన్నాయి, అంతా ఆయన స్వరూపం, అంతా పరమాణు దర్శనంగా జరుగుతోంది కదా. ఎంత శక్తివంతమైనటువంటి చైతన్య శక్తి ఇదంతా కూడా, ఒకటే శక్తి కదా ఉన్నది అనేదాన్ని చూస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సింది పోయి ఎక్కడో వేరే దానికోసం అని చెప్పి పరిగెత్తిపోయి అనవసరంగా ఉపయోగం లేని జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆసక్తి ఒకటి, ఇంకో దాని వెనకాల పరిగెత్తటం, ఇన్ని వేరే వీడొకడు వాడొకడు అనకుండా అన్ని ఒకట్లు అంతర్యామిలోనే ఉన్నాయి. ఎవరెవరు ఒకటి, వీడు ఒకటి, వాడు రెండు అని లెక్కలు పెడుతున్నాం, అన్ని ఒకట్లు, అన్ని రెళ్ళు, అన్ని పదులు భగవంతుడి లోపలే ఉన్నాయి అని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండటమే యోగాన్ని జోడించడం. ఎంత తేలిక, న్యాయంగా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అబ్బో చాలా కష్టమండి అని చెబుతుంది మనస్సు. ఎందుకంటే మనస్సుకు కష్టమే, మనస్సు స్లోగా తోక ముడవాల్సి వస్తుంది. మనం కనుక ఈ దైవం వైపు ఇట్లా మరలిపోయినప్పుడు
మనస్సు తోకచాడించి దాని ప్రకారం మనల్ని ఆడించటానికి వీలవదు. అందువల్ల దానికి ఫస్ట్ చెప్పేది అది, అమ్మో ఇది చాలా కష్టమండి, అసలు గుర్తుపెట్టుకోలేమంటుంది. కానీ ఇదే తేలిక. మనం నిద్రలేచి చేసే అనేక పనుల కంట ఉన్న చోట ఉన్నవాళ్ళం భగవంతుడిని తలుచుకోవటం అనేది చాలా తేలికైన పద్ధతి. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనకి ఎంతో ఈజీ చేశారు ఇక్కడ. ఇతరులతో వాళ్ళ సంబంధాల వెంట మనస్సు పరిగెడుతూ ఉంటే జీవితం ఖర్చు అయిపోయి చచ్చిపోయేవాళ్ళు 1000 మంది ఉన్నారనుకుంటే 1000 మంది ఏ రకంగానూ జీవితాన్ని సఫలం చేసుకోకుండా దైవాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోయారు, చనిపోయారు. అటువంటి వాళ్ళు 1000 మంది ఉంటే ఒక్కడు మటుకు నన్ను తత్వంగా తెలుసుకుంటాడు, పరమాత్మని అని చెబుతున్నారు భగవంతుడు. పరమాత్మ నన్ను తెలుసుకుంటాడు, అదే తానుగా కూడా తెలుసుకుంటాడు. అది తాను అనే పేర్లతో పిలువబడుతూ ఉన్నది నేనే, తానే అని తెలుసుకుంటాడు. అట్లా నేను అనే పదంతోనే తెలియబడాలి ఏదైనా కూడా అని తెలుసుకుంటాడు. వాడే తత్వవేత్త. నేను అనేది ఎక్కడెక్కడుందో అదంతా భగవత్ స్వరూపమే. ప్రతి పరమాణువులో కూడా నేను అనేటటువంటి స్పందన ఉంటుంది అని విన్నాను నేను. ప్రతి పరమాణువుకి నేను అనే స్పందన ఉంటుంది. ఇక నేను లేని స్థితే లేదు అసలు, ఎక్కడంటే అక్కడే ఉంటుంది. తర్వాత శరీరాన్ని ధరించి ఉన్నా కూడా, శరీరధారులైనా కూడా నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతనికి సర్వత్రా నేనే ఉంటాను, వేరే ఉండదు. నేనేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అతను. సో అతనికి నేను తప్పకుండా దర్శనమిస్తాను, ఆ యోగాన్ని పరుచుకోవడానికి సహాయం చేస్తాను. ఇట్లా ప్రయత్నం చేసి తత్వాన్ని తెలుసుకుంటూ తన చుట్టుపక్కల కనిపిస్తున్న వస్తువుల్ని, లోకాల్ని, తనతో సంబంధం పెట్టుకున్న మనుషుల్ని ఈ పద్ధతిలో చూడటానికి అభ్యాసం చేసుకోవాలి. దానికి ఒక క్రమమైన పద్ధతి ఉన్నది. ఆ క్రమమే జ్ఞానంతో కూడిన విజ్ఞానం. క్రమము అంటే ఒక సిస్టమాటిక్ మెథడ్ ఒకటి ఉంది, దాంతో అదే నిజమైన విజ్ఞానము. ఆ క్రమమే జ్ఞానంతో కలిసిన విజ్ఞానం అంటున్నారు. అది ఈ 7వ అధ్యాయంలో ఉపదేశింపబడుతుంది అని చెప్పారు. 2, 3 శ్లోకాలు అయిపోయినాయి. నెక్స్ట్ హెడ్డింగు ప్రకృతి పరాప్రకృతి. నేను బజారుకు వెళ్ళి వచ్చి తిని, నేను ఊరికి వెళ్ళి వచ్చి తిని మొదలగు వాక్యములను మనము సంభాషణావశంలో పలుకుతూ ఉంటాం. నిజమేగా, మరి ఏమండి ఊరికి వెళ్ళి వచ్చానండి, ఇవాళే వచ్చాను, నిన్న రాత్రే రావాల్సింది, బజారుకి వెళ్తున్నానండి, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడతాం. అంటే నేను అనే మాటకి ఇక్కడ శరీరంతో కలుపుకునే అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే వెళ్ళేది శరీరమే కదా, బజారుకి వెళ్ళినా ఊరికి వెళ్ళినా శరీరమే కాబట్టి ఓహో నేనంటే ఇక్కడ శరీరము కూడా ఉంది, దాన్నే మనం తీసుకుపోయి మనం వెనక్కి తెస్తున్నట్టుగా నమ్ముతూ ఉంటాము. శరీరం కాక నేను అని చెప్పబడేవాడు ఏమన్నా వేరుగా ఉన్నాడా ఎక్కడైనా? శరీరం అంతా నేనుతో నిండిపోయిందా? లేకపోతే శరీరమే నేననే పదానికి అర్థమా? ఈ 3 ప్రశ్నలు విడదీయగలిగిందే జ్ఞానము అంటున్నారు. ఏంటి 3 ప్రశ్నలు? శరీరము కాక నేను వేరుగా ఉన్నాడా? శరీరం అంతా నేనుతోనే నిండిపోయిందా? లేకపోతే ఓన్లీ శరీరమే నేను అనే పదానికి మాటకు అర్థమా అని ఇక్కడ ప్రశ్నలు, 3 ప్రశ్నలు. దీన్ని 3 ప్రశ్నల్ని విడదీసి అర్థం చేసుకోవటమే జ్ఞానము అంటున్నారు. అందులో నేనును గుర్తించు తెలివి అసలైన జ్ఞానము. ఎన్ని చూసినా ఏం చేసినా నేనును గుర్తించటము. ఇందులో ఎక్కడ సమానత్వం కనపడుతోంది మనకి అని చూస్తే అందరూ నేను 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 అనటంలోనే సమానత్వం. అన్నీ నేనులే, అది కూడా మనం తెలుసుకోవటం లేదు. చూడండి మరి, అన్నీ నేనులే అని తెలుసుకునేదే నిజమైన జ్ఞానం. అందరి తెలివిని గుర్తించడమే జ్ఞానం అంటున్నారు. నేను శరీరం కాదని తెలిసిపోతూనే ఉంటుంది మనకి, ఎందుకంటే నా శరీరం అని అంటాం కదా. అందుకని ఇది నేను శరీరము అనేటటువంటి మాట మనం ఎప్పుడు అనుకోం. నా ఒళ్ళు, నా ముక్కు, నా చెవి, నా కాలు, నా దేహము అంటాం. నా అంటే నేను, నాది డిఫరెంట్ అనే కదా అర్థం. ఇందులో నిజమేమిటో తెలియాలంటే నేను అనే వెలుగు అనేక స్థితి భేదాలుగా వేరే 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 రకరకాలుగా దిగి వచ్చి దేహాదులుగా ప్రవర్తిస్తుంది. అంతకంటే ఇంకేం లేదు. ఒక వస్తువే రకరకాలుగా కనపడుతుంది. ఈ స్థితి భేదాన్ని
ఈ స్థితి భేదాలనే భూతములు అంటారు అంటున్నారు. నీరు మంచుగడ్డగా ప్రవర్తించినట్లు నేను అనే అంతర్యామి భూతముల యందు ప్రవర్తించును అంటున్నారు. నీరు గడ్డగట్టుకొని మంచు అయింది, మరి అది నీరే కదా, కానీ చూడటానికి విడిగా కనపడుతోంది, తేలుతోంది, గడ్డగట్టింది. ఆ రకంగా స్థితి భేదం వల్ల నేను అనే అంతర్యామి రకరకాలుగా వర్తిస్తూ ఉంటుంది అన్ని భూతాల్లోనూ అంటున్నారు. ఇక్కడ భూతాలు అంటే ఏమిటో కూడా చెప్తారు. ఇప్పుడు మనకి పంచభూతాలు అన్నమాట. శరీరంలో ఉన్న చర్మము, గోళ్ళు, దంతాలంటే పళ్ళు, ఎముకలు, జుట్టు మొదలైన ఫిజికల్ పదార్థాలన్నీ కూడా భూమిలో ఉన్న ఖనిజములతో చేయబడినవి. ఖనిజములంటే మినరల్స్ అనుకుంటా. భూమిలోని ఖనిజములచే చేయబడినవి. ఈ ఘన పదార్థమునే పృథివీ లేక భూమి అంటారు. ఘన పదార్థము అని చెబుతున్నారు. స్థూలత్వం, గట్టితనం ఉంది దీంట్లో. ఇది కాకుండా మన దేహానికి దేహం లోపల భూమిపైన కూడా నీళ్లున్నాయి, జలం ఉన్నది. మనం అసలు ఎంత అయోమయంగా బతుకుతూ ఉంటామంటే కంటిన్యూస్గా మన నోట్లో లాలాజలం తడి లేకపోవటం ప్రసక్తే లేదు. లాలాజలం ఊరుతూనే ఉంటుంది, అది దాని ప్రాసెస్. అక్కడ నాలిక అంగిలికి అతుక్కునే ఉంటుంది, వేరే ఉండదు, కింద పడదు. నాలిక కింద పడిందంటే హీ ఈజ్ డెడ్ అని అర్థం. అది కూడా మనం గమనించుకోం. నాలిక ఎప్పుడు అంగిలి వైపే ఉంటుంది. అదే రకంగా నోరు ఎప్పుడు తడిగానే ఉంటుంది. ఆ ప్రాసెస్ అసలు ఎక్కడ మారదు. నీళ్లు, దేహంలో జలం ఉంది అంటే మొత్తం దేహం అంతా కూడా నీళ్లున్నాయి. ఎక్కడ ఏ రకమైన సందేహము లేదు దీంట్లో. ఆ నీళ్ళు అనేవి లేకపోతే మనం జీవించి ఉండే ప్రసక్తే లేదు. మన దేహంలోనూ భూమిపైన కూడా నీళ్లున్నాయి. మన దేహంలోనూ సూర్యరశ్మిలోనూ నిప్పులోనూ వేడిమి ఉంది. దానినే అగ్ని అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఫస్ట్ది భూమి చెప్పారు. భూమి ఘన పదార్థం కాబట్టి భూమి. అది ఈ ఘన పదార్థము భూమిగా కనపడుతున్నది మన శరీరంలో ఎట్లా ఉంది? చర్మము, గోళ్ళు, దంతాలు, ఎముకలు, జుట్టు అన్ని స్థూల పదార్థాలన్నీ కూడా భూమిలో ఉన్న ఖనిజాలతోనే చేయబడినాయి. అంటే భూమికి మన దేహానికి ఇంచుమించుగా తేడా లేదనే చెప్తూ ఉన్నారు. అట్లాగే రెండోది నీళ్లు చెప్పారు. భూమి, నీరు, పంచభూతాల్లో 2 అయిపోయినాయి. మన దేహంలోనూ నీళ్లున్నాయి, భూమి మీద నీళ్లున్నాయి. అదే రకంగా మూడోది అగ్ని. దేహంలోనూ సూర్యరశ్మిలోనూ నిప్పులో కూడా వేడుంది. మన దేహానికి పర్టికులర్ టెంపరేచర్ లేకపోతే డెడ్ అని అర్థం. అంటే అది నిలబెడుతూ ఉంటుందన్నమాట అగ్నిస్వరూపం. ఇప్పటికీ 3 అయినాయి. అదే రకంగా మన శ్వాసలోనూ మన చుట్టూ గాలి ఉంది, 4వది వచ్చింది. ఈ గాలి అనేది లేకపోతే ఎలా బతుకుతాం అసలు? అట్లాగే దాన్ని వాయువు అంటారు. అంటే 4వది అయిపోయింది. మన దేహంలోనూ చుట్టూ కూడా చోటు ఉన్నది, దాన్నే ఆకాశం అంటారు. చోటు అనేది లేకపోతే దేనికి అవకాశం లేదు. దానికి ఆ పేరు, ఆకాశం అనే పేరు కూడా అవకాశం ఇచ్చున్నది కాబట్టి ఆకాశము అని పేరు వచ్చింది. ఈ 5 కూడా పంచభూతాలు అంటారు. ఏంటివి? భూమి, నీరు, అగ్ని, తర్వాత వాయువు, ఆకాశము. చక్కగా చెప్పారు. 5. వీటితోనే మన దేహం కూడా ఏర్పడింది, వేరే ఏం లేదు. ఈ 5 పంచభూతాలు అంటారు. ఇందులో ప్రతి పరమాణువు కూడా నేనను వెలుగు నుండియే స్థితిభేదములుగా పేరుకొని పొరలుగా వస్తుంది. ప్రతి పరమాణువు కూడా నేనను వెలుగు నుంచియే వస్తున్నది. అంటే నేను అనే వెలుగు నుంచి రానిది అంటూ ఇక్కడ ఏది లేదు. పొరలుగా వచ్చేస్తోంది అంతా, సృష్టి అంతా కూడా. ఈ మొత్తంతోనే మన భూగోళం చేయబడింది. దీంతోనే మన దేహం కూడా చేయబడింది. ఇవి కాకుండా మనలో మనస్సు అనేది ఒకటి ఉంది, దాన్ని ఉపయోగించే బుద్ధి ఉంది. అదే రకంగా చోటులో కూడా మనస్సు, బుద్ధి ఉండి తీరాలి అంటున్నారు. ఉంటుంది అంటే కాస్మిక్ మైండ్, కామన్ బుద్ధి, కాస్మిక్ మైండ్ తప్పకుండా ఉండి తీరాలి. మన దేహంలో ఉన్న అన్ని తత్వాల కన్నా మిగిలిన వాటి మన దేహంలోని అన్ని తత్వాల్ని
మిగిలిన వాటికన్నా వేరుగా గుర్తించటం మరి ఒక తెలివి. అంటే నేను వాడు, మిగిలిన వాళ్ళందరూ మొత్తం క్రియేషన్ అంతా సపరేటు, నేను వేరుగా ఉన్నాను అనే అహంకారం కూడా ఉంది. అదొక తెలివి అంటున్నారు. అంటే వాడు వేరు నేను వేరు అని గుర్తించేదాన్ని తెలివి అంటున్నారు. దానివల్ల నేను నాకన్నా మిగిలిన ప్రపంచము అనేటటువంటి భేదం ఏర్పడుతోంది. అంటే ఐ హ్యావ్ సపరేటెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది టోటాలిటీ. అది కూడా ఒక తెలివే. ఆట కోసం అన్నీ కావాలి. జగన్నాటకానికి నన్ను నేను వేరుపరుచుకోకపోతే రోల్ ప్లే ఎలా చేస్తాను? ఎలా కుదురుతుంది అసలు అది? అందువల్ల ఇవన్నీ కూడా ఇట్లా వచ్చినాయి అని చక్కగా చెప్పారు. మనలో మనస్సు ఉన్నది, దాన్ని ఉపయోగించే బుద్ధి ఉంది. అదే రకంగా చోటులో కూడా మనస్సు ఉండి తీరాలి, ఒక కామన్ మైండ్ అనేది ఒకటి ఉండి తీరాలి అంటున్నారు. అదే రకంగా నేను సపరేట్ అని అనుకోవటం అహంకారం అని చెప్పారు. నేను నాకన్నా వేరే ప్రపంచం అనే భేదం, దానివల్ల అహంకారం వల్లే. అహం అంటే నేను, అహంకారము నేను అనే భావము అనే అర్థం దానికి అహంకారము అంటే. సో నాకన్నా మిగిలిన ప్రపంచం అలా వేరవుతోంది. ప్రపంచం దానంతట అది వేరవ్వట్లేదు. నేను అనే థాట్ వల్ల, థాట్స్ సపరేట్స్ హ్యూమన్స్ అనేవారు యూజీ. ఆ రకంగా అది మనల్ని మొత్తం టోటాలిటీ అయినటువంటి సృష్టితో వేరుపరుస్తుంది ఆ అహంకారం అనేది. ఆ అహంకారం పెట్టుకునే మనం బిహేవ్ చేస్తాం. ఆ అహంకారం వెనకాల మనకు ఉండబట్టే మన కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, యుద్ధాలు అన్నీ వస్తూ ఉంటాయి. సో అది వేరే సబ్జెక్టు వస్తుంది మళ్ళీ మనకి. ఇది 56వ నెంబరు అయిపోయింది మన రికార్డింగ్లో. నెక్స్ట్ 57 చదువుకుందాం.